పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతు, లెక్కలేని మేలులతో నింపెదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, 7 అంటేనే బైబిల్ గ్రంథంలో పరిపూర్ణమైన నంబర్. 5వ తారీఖున నా యొక్క గురుపటాభిషేకం జరగాలని అందరు నిర్ణయించారు. కానీ బిషప్స్ ఎవరూ అందుబాటులో లేరు. కావున ఆ దినమున కుంభకోణం నుండి ఒక బిషప్ గారిని దేవుడు ఎన్నుకొని, రిటైర్డ్ అయిన బిషప్ గారి ద్వారా ఆ రోజు నన్ను దేవుడు గురువుగా అభిషేకం చేసిన రోజు నుండి ఈ 31 సంవత్సరాలు దేవుడు నన్ను దీవించి 32వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంను బట్టి ప్రత్యేక వందనాలు అర్పిస్తూ మీ అందరినీ పేరు పేరున ఈరోజు దేవునికి జ్ఞాపకం చేస్తూ మీ అందరి యొక్క ప్రత్యేక కృషి, త్యాగం, కన్నీలు, ప్రార్థన, విజ్ఞాపన ఎన్నో విధాలుగా నాతో నిలబడ్డారు. కావున మరి ముఖ్యంగా ఈ 31 సంవత్సరాలు ఈ ఆంధ్ర తెలంగాణలో సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందులకై దేవునికి, దేవుని ద్వారా నాకు మీరు గొప్ప బహుమానంగా దేవుడు ఇచ్చాడు. కావున ఎన్ని చోట్లలో సేవ చేశానో అన్ని చోట్ల సహాయం చేసిన వాళ్ళందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అంకితం చేసుకుంటూ నాకు మీరు దయ చూపారు. కావున మీకు దేవుడు దయ చూపమని ప్రత్యేక ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మీ ఉద్దేశములను కూడా అర్పించి ప్రార్థించుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మంకేనా యేసురత్నం 5వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎం రోజీ మరియు 2 కుమారులు. అలాగే కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరినట్లుగా, పిల్లల మంచి చదువులు, జ్ఞానం, మంచి కాలేజెస్లో సీటు వచ్చినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు సిపి రావు కుటుంబ సభ్యులు. అలాగే బ్యూలాకి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, శ్రేష్ఠ మంచి చదువులు, వెంకట్కి హైదరాబాద్లో స్థిరమైన ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారి గురు పట్టాభిషేక దినోత్సవ సందర్భంగా ఫాదర్ గారు చేపట్టే పనులన్నింటిలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, పరిచర్ను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, ప్రభు చేదోడు వాదోడుగా ఉండి కుమారుని నడిపించినట్లుగా, ఆధ్యాత్మిక స్థైర్యముతో నింపినట్లుగా ఫాదర్ గారికి గురుపట్టాభిషేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వ్యక్తి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారి గురుపట్టాభిషేక పండుగ సందర్భంగా దేవుని దీవెనలు మెండుగా కురిపించబడినట్లుగా, మంచి ఆరోగ్యం, పరిచర్ను ప్రభు దీవించినట్లుగా, జాతులకు జ్యోతిగా మార్చిన దేవునికి కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు ఎక్కడికి వెళ్ళినా చేదోడు వాదోడుగా ఉండి ప్రభు నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు మేకల భాస్కర్ రెడ్డి. నేలపాటి రాయపాకి ఈ దినం జరిగే సర్జరీ విజయవంతమగినట్లుగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. జె మరియ లహరి రేపటి దినం రాయబోయే బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రభు తోడుగా ఉండినట్లుగా, మంచి జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి దయచేసి మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమందరికి కావలసిన ఓర్పును ప్రభు దయచేసినట్లుగా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎన్ఎంఎం భాగ్యం, ఫాతిమా, సరిత. అలాగే ఫాదర్ సిరిల్ గారి 31వ గురుపట్టాభిషేక దినోత్సవ సందర్భంగా గొప్ప దేవుడు ఫాదర్ గారిని గొప్పగా దీవించి మంచి ఆరోగ్యం దయచేసి తన సంరక్షణలో సురక్షితంగా దాచుకున్నట్లుగా, నూతనంగా ప్రారంభమయ్యే కేంద్రాన్ని నడిపించుటకు కావలసిన జ్ఞానమును, ఆధ్యాత్మిక శక్తిని ప్రభు దయచేసినట్లుగా, ఫాదర్ గారి జీవిత గ్రంథంలో రాయబడిన ఆత్మలన్నీ రక్షించుటకు కావలసిన ఆరోగ్యం, శక్తి, ఆత్మ నడిపింపు కొరకు, పరలోక అభిషేకం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మిసెస్ లక్ష్మీ చక్రం, ప్రేమ్,
కిరణ్, సంధ్య, స్వప్న, నవీన్, ఆదిత్య, లీహాన్, ఆకాష్. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు బాలప్రకాష్ రెడ్డి, వికలాంగుడైన నేను దేవుని కృపచేత ఏఎండిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో దీవించబడ్డాను. నా ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా నన్ను ఎంతో ఆదరంతో చూస్తున్నారు. ఇదంతా దేవుని కృప వలననే సాధ్యము. ఈ 30 సంవత్సరాల సర్వీస్లో దేవుడు అదే కృపను నాపై చూపినట్లుగా నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించట కావలసిన సహాయము ప్రభు నాకు దయచేసినట్లుగా కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం కొరకు, సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఫాదర్ సిరిల్ గారి 31వ గురుత్వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ తెలంగాణకి బహుమానంగా ఇచ్చినందుకు, గొప్ప సేవకునిగా ఎన్నుకొన్నందుకు దేవునికి కృతజ్ఞతగా ఫాదర్ గారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా జన్మమిచ్చిన తల్లిదండ్రులు ఆత్మశాంతి కొరకు, ఫాదర్ గారికి పరిచర్యలో సహాయం చేయుచున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణ కాపుదల కొరకు, ఫాదర్ గారి ప్రవచనాలు మా జీవితంలో నెరవేరినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు సన్నీ, షౌరెడ్డి, జ్యోతి మేరీ. అలాగే ఫాదర్ సిరిల్ గారి గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా దేవుడు ఫాదర్ గారిని బలపరచి ఇంకా గొప్పగా తన సేవలు వాడుకోవాలని, మరియు ఫాదర్ గారు మీరు ఆధ్యాత్మిక గురువుగా మమ్మల్ని ఈ యవ్వన వయసులో ఎంతగానో నడిపించినందుకు, ఆధ్యాత్మికంగా మమ్మల్ని లేవనెత్తినందుకు, ఈ లోకం వైపు చూడకుండా మమ్మల్ని క్రీస్తులో జీవించేవారిగా తీర్చిదిద్దినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ప్రభు తెలుపుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కాజీపేట్ విచారణ, తిలక్ నగర్ గ్రామం నుండి సెంట్ ఆంథనీస్ యువత. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది ఈరోజు నా కోసం వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియచేసి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినటువంటి ప్రతి బిడ్డను, ఈ సెంటర్ని ఈ విధంగా మీరు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే వ్యక్తిగతంగా నన్ను కలిసిన వారు, తర్వాత శుభాకాంక్షలు మెసేజెస్ పంపిస్తున్న వారందరికీ ఉడకాలు జరుగుతున్నాయి కావున అందరికీ ఒకవేళ వెంటనే రెస్పాన్స్ కాకపోయినా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఒక వ్యక్తిని దీవిస్తే దీవించే వారిని దీవించే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించాలని కూడా ప్రత్యేక మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా ఈరోజు వివాహ వార్షికోత్సవం కొనియాడుచున్న జడ్డు మనోజ్ రెడ్డి రతిమాలపై దేవుని దీవెనల కొరకు, జడ్డు రియాన్స్ రెడ్డి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి జడ్డు మనోజ్ రెడ్డి, రతిమ, మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నితీష నిరోష అనగా మన దగ్గర దేవుని సేవకురాలుగా పనిచేస్తున్న రాజశ్రీ యొక్క కుమార్తెలిద్దరూ ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా దేవుడు ఆ ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించి ఒకరిని వైవాహిక జీవితంలో ఇంకొకరిని కన్యాస్త్రీగా నియమించిన దేవుడు వారిద్దరిని వారి యొక్క పిలుపులో చివరి వరకు ప్రామాణికంగా జీవించుటకై వారిద్దరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నితీష నిరోష, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే నాకు జన్మం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కొలందే రాజ్, పనిమే మేరీ, వీరిద్దరిని దేవుడు పరలోకం చేర్చుకొని నా కోసం అక్కడి నుంచి బర్త్డేను ఈరోజు నేను దేవుని కోసం ఎన్నుకోబడినటువంటి రోజున సాయం సమయమున ఇక కొంతసేపట్లో ఆ గడియ మా ఊర్లో జరిగినటువంటి సమయంలో నాకు ఎంతమంది ఆ రోజులో సహకరించారో మా ఊరంతటిని ప్రభు దీవించమని కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా తోబుట్టు వాళ్ళందరూ కూడా నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నన్ను దేవుని సేవలో ఉండటానికి అనుమతించిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కోసం ఒక చిన్న మాట. இன்றைய தினம் என்னுடைய குருப்பட்ட அபிஷேகம் பெற்ற நாளிலே எனக்காக ஜெபித்து கொண்டிருக்கிற குடும்ப அங்கத்தினர் ஒவ்வொருவரையும் நினைத்து பார்த்து
உங்கள் அனைவரையும் தேவன் ஆசீர்வதிக்கும்படி இந்த குறிப்பிட்ட அபிஷேக திருவிழாவை மறுபடியும் கொண்டாடக்கூடிய பாக்கியத்தை கொடுத்த தேவனுக்கு நன்றி சொல்லி உங்கள் ஒவ்வொருடைய தேவனுக்காகவும் தேவைகளுக்காகவும் சிறப்பாக జీవిக்கிறோம். వీరందరి ఉద్దేశములతో ఉద్దేశములు ప్రభువును కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి అంటే నాకు ఎంత ఇష్టమో చాలాసార్లు మీతో పంచుకున్నాను. ఈ దినము నా కోసం ఇన్ని సంవత్సరాలు పక్కన నిలబడి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చేయి విడవకుండా కాపాడినటువంటి మధ్యస్థ ప్రార్థన చేసిన అమ్మ మరియ తల్లికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా కోసం మీకోసం ప్రార్థించమని దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మీకు ధాన్యము నిలువలేదు, మీ ద్రాక్షలు అంజూరములు ఒలివులు కాపు పుట్టలేదు. అయినను ఇక్క మీదట నేను మిమ్ము దీవింతును. హగాయి 2వ అధ్యాయం 19వ వచనం. వాట్ అ బ్యూటిఫుల్ ప్రామిస్, నాట్ ఓన్లీ ఫర్ మీ ఆన్ మై ఆర్డినేషన్ డే, బట్ ఫర్ దోస్ హూ క్లెయిమ్ అలాంగ్ విత్ మీ టుడే. హగాయి 2:19 says, ఫ్రమ్ దిస్ డే ఆన్ ఐ విల్ బ్లెస్ యూ. ఇది నాకు మీకు దేవుడు ఇచ్చే వాగ్దానముగా ప్రవచనముగా మారునుగాక. ఆదికాండం 12:2లో నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును, నిన్ను ఆశీర్వదింతును. అబ్రహాము సంతతిగా నాకొకరికి మాత్రం కాదు, నాకు ఇచ్చినదంతా మీకు పంచిపెట్టడానికే గురువుగా దేవుడు నియమించిన రోజు ఈరోజు. అందువలన మీకు కూడా ఇది సొంతమవునుగాక. జెనసిస్ 12:2 బైబిల్ సేస్, I will make you a great nation and I will bless you. What God gave to Abraham is not only for me. Every priest is a distributor. He is the one who distributes not only the Holy Communion, he also distributes blessings. And so what God has declared to Abraham is for me and for you. Let's claim it.
గొప్ప జనముగా ఆశీర్వదింతును, నీ పేరును హెచ్చింపచేసేదను నీ ప్రభు వాగ్దానం చేశాడు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, ద లార్డ్ హ్యాస్ డిక్లేర్డ్. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్. భక్తితో పాడి, ఇది ఒక పాటలాగా కాకుండా మీ ఇంటిలో, నా జీవితంలో, మీ కుటుంబంలో, నా పరిచర్యలో, ఇక రాబోయే ప్రత్యేకంగా క్రొత్తగా కడుతున్నటువంటి తమిళనాడు సెంటర్లో ఇవన్నీ నెరవేరాలని, అలాగే ఆంధ్ర తెలంగాణలో నన్ను నమ్మి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ అడుగుతున్న బిడ్డలందరి జీవితంలో అవన్నీ భవిష్యత్తులో నెరవేరాలని భక్తితో పాడుదాం. నేటి నిండు నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని దీవెనలను నింపెదను. నీటి నుండి నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని దీవెనలను నింపెదను. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరును నేను హెచ్చించేదన్. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరును నేను హెచ్చించేదన్. ఆశీర్వాదముగా నిన్ను చేసేదను, ఆశీర్వాదముగా నిన్ను చేసేదను. చేసేదను. నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు, లెక్కలేని మేలులతో నింపెదను. ఇది ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసిన చక్కటి పాట తమిళంలో. ఫాదర్ గారు నన్ను చూసినప్పుడల్లా చెప్తుంటారు, ఆంధ్ర తెలంగాణలో నిన్ను క్రిస్తురాజ్ ఫాదర్ గారిని తమిళనాడు నుంచి ఎన్నుకొని దేవుడు బాగా షేక్ చేస్తున్నాడు కదా అని చెప్పేవాడు. అందుకే కావచ్చు పుట్టి పెరిగిన రాష్ట్రంలో కూడా మరొకసారి ఆ కదలికను చూడటానికి అలాంటి సేవకులు రాసిన పాటను తమిళంలో పాడి మళ్ళీ ప్రజలకు ఆశీర్వాదంగా మారటానికి ఎన్నుకోనాడని నమ్ముచున్నాను. మీరు చేసే ప్రార్థన ఈ 3 రాష్ట్రములలో ఫలించునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇలాంటి వాగ్దానములు ఎంత గొప్పదో అని, ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడదని మీరు బైబిల్లో చదివితే ఒక మోసగానికి ఇవ్వబడినది. నీవు కూడా దేవునికి ఎన్నో నమ్మక ద్రోహం చేసి ఉంటాం. నా జీవితంలో అయితే నేను చేశాను, అలాగే మీరు కూడా చేసి ఉంటారు. కానీ అలాంటి యాకోబును దేవుడు తరువాత ఎన్నుకొని ఏం చేశాడో ఆ చరిత్ర ఇప్పుడు చదివేది. All of us in one or other way, none of us are righteous. Romans 3:10 says. How many times we might have been, yes, sometimes unfaithful to God, but God carried me for 31 years like that. 31 సంవత్సరాలు నేను నమ్మక ద్రోహం నేను చేసిన నమ్మదగిన దేవుడు ఇంత సంవత్సరాలు గారుడ పక్షి వలె మోసుకొని వచ్చి ఇంకా చూడు ఇంకొక సంవత్సరం, ఇక చూడు ఇంకొక సెంటర్ కట్టే భాగ్యం అని దేవుడు నన్ను పిలిచినట్టు, ఇంకొక ఆయుస్సును పొడిగించి ఇంకొక సంవత్సరం ఇచ్చినట్టు అనిపిస్తుంది ఈరోజు. ఆదికాండం 28:15లో నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటుకు చేర్తును, నేను చెప్పినదంతయు చెయ్యి వరకు నిన్ను వదలను. What a beautiful promise. The Lord is telling, I will never leave you, I will never forsake you. Thank you, Lord. And the Lord says, wherever you go, I will protect you. Amen. And the Lord says, I don't know what's the meaning of this. I will bring you back to this place. And till that happens, what I have done, said, I will fulfill it. Amen. నేను చెప్పినదంతయు చెయ్యి వరకు నిన్ను వదలను. పుట్టి పెరిగిన రాష్ట్రానికి తిరిగి తీసుకువెళ్ళడమా, లేకపోతే పిదప్ప అన్ని చోట్ల ముగించుకొని మళ్ళొకసారి ఇలాంటి స్థలములలో పనిచేయడమా తెలియదు. కానీ దేవుడు అలాంటి వాగ్దానం మనకు ఇస్తున్నాడు. భక్తితో మనం పాడుదాం. మీ పిల్లల కోసం మీరు క్లెయిమ్ చేసుకోండి. దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు చేదోడుగా వాదోడుగా ఉండి చెప్పినదంతా చేసి ముగించే వరకు మీ కుటుంబములో అద్భుతాలు చేయునుగాక. ఈరోజు నేను పాడేది నాకు మాత్రం కాదు, మీకు కూడా ఇచ్చే డిస్ట్రిబ్యూట్ చేసే ఆ దీవెనలు పొందుకోండి, పాడండి. వెళ్ళే చోటులెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయి విడిచిపెట్టను. వెళ్ళే చోట్లెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయి విడిచిపెట్టను. నీవు వసించే దేశం నీకిచ్చేదను, నీవు వసించే దేశం నీకిచ్చేదను, నీకిచ్చేదను. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. చెప్పినదంతా చేయి వరకు చేయి విడిచిపెట్టడంట. వాట్ ఈ ప్రామిస్ యూ విల్ ఫుల్ఫిల్. భక్తితో ఇవి క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు చేయునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఎందుకు అప్పుడప్పుడు నా సాక్ష్యంలో నా జీవితంలో జరిగినది చెప్తున్నానంటే మీలో కొంతమందికి నమ్మకం కలగాలని, వినుట వలన విశ్వాసం కలుగుటకు. వై ఐ కీప్ రిపీటింగ్ సమ్టైమ్స్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్ సో దాట్ అస్ యు లిసన్ యూ విల్ రిసీవ్ ఫెయిత్. ఇదే చాపల్లో, ఇదే గుడిలో 1998 జూన్ 12వ తారీఖున లోపల అడుగుపెట్టినప్పుడు నాకు తెలుగు రాక, ఆత్మ లేక, వాక్యం తెలియక నేను ఏడుస్తూ కన్నీళ్ళు ముందుగా ఏడ్చినప్పుడు లోపలికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న దివ్య మందస్సును నా శిరస్సు మీద ఉంచి ఫాదర్ క్రీస్తు గారు ప్రారంభించాడు ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని. అందువల్ల ఫాదర్ క్రీస్తు గారికి నిజంగా ఈ దినమున దేవునికి వందనాలు చెల్లించాలి. మళ్ళా రెండవసారి ఇక్కడ నన్ను దేవుడు 2018వ సంవత్సరం తీసుకొచ్చాడు. తర్వాత 2 సంవత్సరాలు లాక్డౌన్ పెట్టాడు. తర్వాత 5 సంవత్సరాలు ఎడతెగక ఒక్క రోజు గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఈ సెంటర్ని వాడుకున్నాడు. దీని వెనుక నేను ఒకరు కాదు, ఇంతమంది గురువులు, కన్యాస్త్రులు, మరి ముఖ్యంగా మీరందరూ స్టేజ్ మీద మమ్మల్ని చూస్తారు. పని చేసేవాళ్ళు ఎంత కష్టపడాలో చూడండి. మేము స్టేజ్ మారుతాం, కానీ వాళ్ళు కంటిన్యూస్గా ఊడుస్తూ తుడుస్తూ అంతా చూసుకుంటున్నటువంటి వ్యక్తులు. వారందరూ చేసిన పని ద్వారా ఇక్కడ ఇన్ని కార్యములు నేను ఇక్కడ ఉన్న గురువుల చేత చేయగలిగాను. అందువలన ఎంతమంది నాకు కృషి చేసి ఈ 2 అపాయింట్మెంట్లో ఇక్కడ నన్ను దీవించడానికి కారణమయ్యారో వాళ్ళందరినీ తలంచే రోజు. అందువలన నేను ఎవరైనా థ్యాంక్స్ గివింగ్ డే పిలవటానికి ఒక్కవేళ మిస్ అవుతే నన్ను క్షమించండి. ఇలాంటి దినములు మీకు థ్యాంక్స్ ముందుగానే చెప్తున్నాను. I want to thank all of you in a special way. I'll of course announce on that Sunday when I say thanks to you and say not bye to you, but then we are going to pray together and cry together and also we support each other and pray. సో ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అంటే కొందరమంది అనుకుంటారు ఆ స్థలం నుండి వెళ్ళిపోతున్నామని. లేదు, మనము ఒక్కొక్కరి హృదయంలో వాసం చేస్తున్నాం. దానికంటే దేవుడు మన హృదయంలో వాసం చేస్తున్నాడు. అది మా ఫౌండర్ చెప్పిన మాట. దేవుని హృదయం మానవాళి హృదయంలో నివసించునుగాక. ఇది మీరు ఈ దేవాలయం నుండి ప్రవహించే గొప్ప అద్భుతం. ఇదే దేవాలయంలో నేను తర్వాత ఫాదర్ గారు బ్లెస్ చేసిన తర్వాత ఏడ్చాను, ఆత్మతో నింపబడ్డాను. తర్వాత దేవుడు నన్ను వాడుకున్నాడు. అందువలన ఎవరైతే ఏడుస్తున్నారో ఈ దేవాలయం నుండి ప్రవహించే ప్రవచనం ఈరోజు నాకు జరిగినది మీకు కూడా జరగాలి. జరుగుతుంది, మీరు సాక్ష్యం చెప్తారు. కొంతమంది అంటున్నారు యేసుప్రభు పలికిన ప్రవచనములన్నీ కూడా ఒకవేళ తర్వాత కొంతమంది రికార్డ్ చేయబోతున్నారంటే ఎట్లా చేయబోతున్నారో ఆకాశంలో వాయిస్ ఉంటుందంట, తెలీదు. అలాగే చెప్పుతున్న ప్రవచనములన్నీ మీకు ఎప్పుడు అది ఫ్లాష్ బ్యాక్ లాగా ఉండాలి. అది జరిగిన తర్వాత మీరు గుర్తించి ఇదే దేవాలయంలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఆ దినముల కోసమే నా వాంఛ. ఇంకా ఎవరైతే చేయలేదో చెప్పలేదో బాధపడవద్దు. దేవుడు కొన్నిసార్లు స్లో అండ్ స్టడీగా చేస్తాడు. ఆలస్యమైనా చేస్తాడని పాట పాడాను కదా, అలాంటిది. యెహెజ్కేలు 47వ అధ్యాయం 12వ వచనం, దేవాలయం నుండి పారు నీరు వానికి నీరు అందించును,
కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. You see the power that flows from this church. It is written, this chapel is a special chapel. This is a special chapel. So from here only Muttangi started. అందుకే కావచ్చు ఇదే స్థలంలో 1840 రోజులు దాటి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ పిక్చర్ కూడా 1840 రోజులకు చెందిన అదే పిక్చర్. ఈ పిక్చర్ మారలేదు. We have kept that same picture 18,840 days. So this chapel is something special. So keep praying. Now you start praying. నాకు చేసిన దేవుడు మీకు చేయాలని నేను ముందే చెప్పాను. నాకు ఇచ్చినదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే గురువు యొక్క బాధ్యత. ఈరోజు నాకు మీరు గిఫ్ట్ ఇవ్వడం కాదు, మేము ఇవ్వాలి మీకు. అందువలన అడుగుతున్నాను, మీరు పొందుకోండి. మీకు ఏమేమి కావాలో ఇప్పుడు ప్రార్థన చేసుకుని అడగండి. నా బర్త్డే గిఫ్ట్ ఏంటి తెలుసా? మీకు దేవుడు కోరుకున్నది జరిగితే నా గిఫ్ట్ అది. వాట్ ఈస్ మై బర్త్డే గిఫ్ట్? ఇఫ్ యూ రిసీవ్ అవుట్ ఆఫ్ యువర్ టీయర్స్ వాట్ ఎవర్ యూ ప్రే, దెన్ దట్స్ ద గిఫ్ట్ ఐ గివ్ ఇన్ రిటర్న్ ఫర్ యూ. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో, నది తీరమున పెరిగిన తోట వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షము వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇజ్రాయేలు నివాసము రమ్యముగా నున్నవి. The tree that planted beside the living water that receives, and then how it grows into a fragrance. That's our life. Numbers 24:6. దేవా, ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ పొందుకోవాలని ఆశించేవారు మామూలుగా ఇలాంటి టైంలో అందరు గిఫ్ట్ ఇస్తారు, కానీ ఈరోజు వీళ్ళ కోసం గిఫ్ట్ అడుగుతున్నాను. ఆశీర్వదించుము తండ్రి. కన్నీటితో ఉన్నవాళ్ళు దుఃఖం సంతోషంగా మారే గిఫ్ట్ లభించునుగాక. సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగునుగాక. పిల్లలని ఎలా ఏం చేయబోతున్నాను, ఎలా షెడ్యూల్ చేయబోతున్నాం, మా పిల్లలు ఏమవుతారు అని బాధపడుతున్న బిడ్డలకు ఈరోజు గిఫ్ట్ లభించునుగాక. వీసా విషయంలో, పిఆర్ విషయంలో పోరాడుతున్న వారికి అక్కడ గిఫ్ట్ లభించునుగాక. అలాగే ఇల్లు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళకు ఇల్లు నీవే కట్టి ఇచ్చే రోజులు ధరించలేగాక. ఓ ప్రభు, అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో కోరుకుంటున్న వారు, అపాయింట్మెంట్ విషయంలో కోరుకుంటున్న వాళ్ళు, ఇక క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు, అప్పు సమస్యలు ఇరుక్కున్న వారు, కోర్టు కేసులో ఉన్నవారు, ఇలా ఎన్ని ప్రభా, ఎంతమంది 1840 రోజులు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు, ప్రార్థిస్తున్నారు. అందరికీ ఈ దినము నా గురు పట్టాభిషేకం రోజు గిఫ్ట్ లభించునుగాక. ఆల్ ద పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ రైట్ నౌ, లెట్ దెమ్ రిసీవ్ ఎ గిఫ్ట్ రైట్ నౌ. The priest is supposed to be a man who distributes blessings. Bless. Right now bless them, Lord. ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. ఈ 31 సంవత్సరాలు నేను కన్నీటితో ఏదైతే సంపాదించుకున్నానో, వీళ్ళు కన్నీటితో ఏదైతే సంపాదించుకోవాలని ఆశిస్తున్నారో అది వీరికి లభించునుగా. దేవా, ఈ 31 సంవత్సరాలు నాకు ఇచ్చిన గిఫ్ట్ ప్రజలే నా ఆస్తి ప్రభువా. ఎంతమంది నా గురించి తలంచి ఎంతమంది ప్రార్థించారో, రోజు సిరుల్ ఫాదర్ వాళ్ళ బృందం అని చెప్పారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. రాబోయే దినంలో కూడా మేమందరం కలిసి ఆత్మలను రక్షించే బిడ్డలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రవచన రూపంలో పాడుదాం. వ్యాపించి పారేడి వాగులు నీవేగా, నది తీరమందలి తోటయు నీవేగా. వ్యాపించి పారేడి వాగులు నీవేగా, నది తీరమందలి తోటయు నీవేగా. పరిమళ సుగంధమిచ్చు చందనము నీవేగా, పరిమళ సుగంధమిచ్చు చందనము నీవేగా. నీవేగా నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతు, లెక్కలేని మేలులతో నింపెదను. నమ్ముచున్నాను యేసయ్య, ఫాదర్ గారు చెప్పిన ప్రవచనం ఎంతమంది కుటుంబంలో నెరవేరిందో నా కుటుంబంలో నెరవేరునని
ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి అట్లే జరుగునుగా. ఆమేన్. ఇంకా కొందరు అట్లా కాదు ప్రభా దానికన్నా అని అడుగుతున్న వారికి అది కూడా జరుగునుగా. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారులు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 3 నెలలకు చెందినటువంటి క్యాలెండర్ వాగ్దానంను మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. ఏప్రిల్ నెలలో ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా ఒసగును. అది ఆల్రెడీ జరిగిందని చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. అలాగే మీరు అడుగుతున్న దాన్ని ఇంకా పొందలేదంటే మీరు ఇంకా క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. ద లార్డ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, ద లార్డ్ ఈస్ టెల్లింగ్ మోర్ దాన్ వాట్ యూ కెన్ ఆస్క్, more than what you can imagine, God can give you. So some have already declared, then I claim this. You already received it. Those who did not receive, don't worry. Keep on claiming till you get it. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి 3వ గుర్తులో మీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా నేను మీరు చేసిన ప్రార్థన ద్వారా ఈ 31 సంవత్సరాలు ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైల్స్, రాత్రింబగలు ఎంత ప్రయాణం చేసి ఉంటాను నేను, నాతో ఉన్న బృందం. మన వాహనమునకు కానీ, నాకు కానీ, పిల్లలకు కానీ, బృందమునకు కానీ ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడే. ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని దేశములు, ఎన్ని రాష్ట్రములు, ఎన్ని రాత్రింబగలు డ్రైవింగ్ చేసిన వ్యక్తులను మనం గుర్తించే రోజు ఇది. ఏదో నా కోసం నేను ప్రార్థించి ముగించేది కాదు. అలాగే ఈ 31 ముగించుకొని 32వ సంవత్సరం అడుగుపెట్టినప్పుడు ఎంతమంది బిడ్డలు ఇక్కడ పనిచేసి ఉంటారు. ఫస్ట్ అపాయింట్మెంట్లో, సెకండ్ అపాయింట్మెంట్లో నాకు తోడుగా ఉండి నడిపించిన బిడ్డలు, కన్నీళ్లు కార్చిన బిడ్డలు, నేను ఈ స్థాయికి ఎదగటానికి కారణమైనటువంటి వ్యక్తులు. అలాగే ఈ 4 సెంటర్లో పనిచేసినప్పుడు, అనగా ఇక్కడ అలాగే జీవధార డివైన్ సెంటర్ రాంపూర్, హోలీ ల్యాండ్ కరుణాపురం, అలాగే డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడ, ఈ 4 సెంటర్లలో ఎంతమంది చెమట అలావన్నీ గుర్తించే గొప్ప దినం ఇది. వాళ్ళందరినీ దేవుడు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే వారందరూ నాకు ఏ ఉద్దేశం కోసం నన్ను ప్రార్థన అడిగారో అవన్నీ ఫలించి వారికి గిఫ్ట్ లభించేటట్టు ప్రభు దీవించమని ప్రార్థించుకోండి. నన్నును ఈ బృందాన్ని ఇంతగా కనురెప్పల వలె కాపాడాడే. అన్ని వాహనములను ఒక చిన్న స్క్రాచ్ లేకుండా ఎన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాబోయే దినములలో మీరు ఎన్ని ప్రయాణములు చేయబోతున్నారో, మీ పిల్లలు ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నారో, ఇక్కడ ఉన్న ఏ దేశంలో ఉన్నా
ఈరోజు గిఫ్ట్ మీకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక, ఆమేన్. సంరక్షించునుగాక. ఆమేన్. I pray for special protection for all of your family members. As I said in Telugu, so many ways, so many kilometers, miles and states and nations I traveled. So many vehicles I got into, got down, but God protected me. I pray for all of you for the same. ఒకరి మీద ఉన్న అభిషేకం ఇంకొకరికి వెళ్ళేది మీకు తెలుసు, అందువలన మీకోసం అలాంటి ప్రార్థన ఇది. అందరు కలిసి ప్రార్థించండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా, నేను నీ నిజ బిడ్డగా, అలాగే నా కోసం నిజమైన గురువుగా నేను జీవించాలని ప్రభుని ప్రార్థించండి. జీవింప భాగ్యము దయచేయండి. జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, మా కోసం నీవు ఇచ్చిన మా కోసము నీవిచ్చిన DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను, వారి కుటుంబాలను, ఈ 4 సెంటర్లలో ఈ 4 సెంటర్లలో మాకు సహకరించిన మాకు సహకరించిన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ, సకల దేశ వాసస్థులను సకల దేశ వాసస్థులను, సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్క సెంటర్ని తలంచి ఫ్లాష్ బ్యాక్ లాగా నేను కూర్చుంటే జీవితమే సరిపోదు. అందుకే యోహాన్ అన్నాడు, దేవుడు చేసిన మేలులను తలంస్తే చేసిన కార్యమును బుక్లో రాయలేము, ఇంకా ఎన్నో దేవుడు చేశాడని అంటాడు. యోహానే రాయలేకపోయాడంటే నేనేమాత్రం. అలాగే ఈ 4 సెంటర్ కట్టినప్పుడు కొన్ని స్థితులు నేను వెళ్ళినప్పుడు ప్రతి చోట్ల అది దీన స్థితిలో ఉండేది. కానీ 4 సెంటర్లలో నేను కట్టలేదు, మీకు తెలుసు. మీ కాయ కష్టం చేసి చెమటోడ్చి మీలో కొంతమంది మీరు హాయిగా గడపవలసిన డబ్బును, కానుకను లక్షలు నా చేతులు పెట్టి, కోట్లు పెట్టి ఇన్ని సెంటర్ని కట్టడానికి సహకరించిన బిడ్డలు. మరి ప్రభు మీకు ఏ గిఫ్ట్ ఇస్తాడని చెప్పాలంటే మలాకి 3:10, మీరు మీ 10వ భాగమును సంపూర్ణముగా దేవాలయమునకు కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశమును విప్పి మీపై మంచి వస్తువులను సమృద్ధిగా కురిపించునా లేదా నాకు టెస్ట్ పెట్టండి, ఎగ్జామ్ పెట్టండి, పరీక్ష పెట్టండి ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడు, నేను ఎక్కడెక్కడ పని చేశాను ఆ స్థలంలో ఇచ్చిన కానుకకు, మీరు ఇచ్చిన కానుకకు దేవుడు ఆకాశమునే తెరుస్తాడంట. ఈరోజు తప్పకుండా దేవుడు అబద్ధం ఆడాడు కదా, నేను మీకోసం ఆ గిఫ్ట్ అడుగుతాను. ఎంత నమ్మారు నన్ను, ఎన్ని చోట్లలో, ఎన్ని బిల్డింగ్స్, ఎంతమందికి భోజనం పెట్టగలిగాం, ఎన్ని శాలరీస్ ఇవ్వగలిగాం, ఎంతమంది బ్రతికారు, ఎన్ని లెక్కించలేని దీవెనలు. ఇది ఎవరు చేసినది? మీరు ఇచ్చిన కానుకలు. ఐ కెనాట్ ఫర్గెట్ వాట్ యు హ్యావ్ డన్. యు హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ మై హ్యాండ్స్
and you, in these hands I received so much. You have trusted and entrusted all the hard-earned money in my hands, and all these 4 centers has come up, and people are earning the fruit now. Harvest is rich. So I want to thank for all those who worked with me and contributed their hard-earned money. So many nations are there in Holy Land, Karnapuram, and so many nations are there in Jeevadhara Divine Center. Same way in Divine Mercy Center, Apsiguda. And I cannot forget here, oh my God, how many thousands and lakhs and crores. For all that I want to thank you. Wherever you are, I don't know whether you are watching this program, but then one thing I know, that what I am sharing is from my heart. You have done so much. And this center has grown to this level, to this peak level, to next level. That is what people say. విశాఖపట్నంలో ఒక కుమారుడు ఉన్నారు, రవి గారు చెప్తుంటారు, మీ నెక్స్ట్ లెవెల్ అంటారు, కానీ ఆ నెక్స్ట్ లెవెల్ దాటి వెళ్ళిపోయారు ఫాదర్ అంటాడు. అలా ఎంతమందికి జరిగిందో ఈ సెంటర్ ద్వారా, మీ ద్వారా, మీ కాయ కష్టం చేసి ఇచ్చిన కానుకలు, ప్రేమ కానుకలు. దేవా, ఎంతమంది ఎన్నిసార్లు అలా ఇచ్చారో ఆ చేతులన్నింటిని ఒక్కసారి ఆశీర్వదించండి ప్రభా. వారు ఇచ్చినది వారికి 100 కాదు, 100 కాదు, లెక్కించలేని దీవెనలు. ఆకాశం ఇప్పుడు తెరవబడును కాదు. మై ఆర్డినేషన్ డే, ఐ వాంట్ ఎ గిఫ్ట్ ఫర్ దెమ్ టుడే. నా గురుపట్టాభిషేకం రోజు 31 సంవత్సరాలు నన్ను ఆదుకున్న ఈ బిడ్డలు, తర్వాత 3 సంవత్సరాలు ప్రభా తెలుగు రానటువంటి సమయంలో నేను పనిచేసినటువంటి అల్వాల్, అలాగే సికింద్రనగర్, మరి ప్రభా మోటకొండూరు, ఆ ప్రాంతంలో ఉన్న 8 ఊర్లు, అక్కడ కట్టినటువంటి మందిరం కట్టినప్పుడు ఇచ్చిన కానుకలు, ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక్కసారిగా ఈ బిడ్డలు ఇక్కడ ఉన్న వేరే దేశంలో ఉన్న వారిని, వారి పిల్లలను తరంలో వరకు దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను. ఎవరైనా అప్పు సమస్యలు ఎదుర్కొని ఉంటే అప్పు సమస్యలు తీరిపోను, వారు అప్పు ఇచ్చేవారిగా మారిపోను. భక్తితో పాడుదాం. పదవ భాగం నీవు చెల్లించిన పరలోక వాకిన్లు తెరచెదను. పదవ భాగం నీవు చెల్లించిన పరలోక వాకిన్లు తెరచెదను. పట్టజాలనంత మేలులు కుమ్మరించెదను. పట్టజాలనంత మేలులు కుమ్మరించెదను. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతు, లెక్కలేని మేలులతో నింపెదను. మీలో కొంతమంది ఇలా అనుకొని ఉండవచ్చు, ఫాదర్ నా దగ్గర కూడా కానుకలు మంచిగా సంపాదించి ఉంటే మీరు చేసినటువంటి పనులలో నేను కూడా సహాయం చేసేది, కానీ నేను పేదరికంలో ఉన్నాను కదా అన్నారు కదా. బాధపడవద్దు. మీరు ఇచ్చిన ఒక నయా పైస అయినా దాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ఈ గుర్తును చెప్తాం. ఆ రోజులు ఇక్కడ ఆ పెద్ద హాల్ కట్టినప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పుడు నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. బయట ఒక వ్యక్తి అక్కడ గేట్ దగ్గర భిక్ష అడుగుతున్నటువంటి భిక్షకురాడు, ఆమె నేను బయటకు వెళితే, వాకింగ్ వెళితే ₹1 పెట్టింది. ఆ ₹1 కూడా దానిలో ఉంది, మొత్తంగిలో ఉంది. ఆమె తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిపోయి రెండవసారి మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆమె చెప్పేది, స్వామి ఆ రోజు నేను ఇచ్చిన కానుక ఈరోజు నేను నా మనవుడు చూడండి బాధ, ఇంకా ఇక్కడే ఉండి బ్రతుకుతున్నామని చెప్పింది. ఇలా ఎంతమంది చెప్పాలో, సాక్ష్యం చెప్పాలో అది నేను వినాలి. నేను సిమియోనులాగా దానికోసం వేచి ఉన్నాను. ఎంతమందికి ఇంకా అద్భుతాలు జరగలేదో బాధపడవద్దు, జరిగిస్తాడు. మీరు ఇచ్చిన చిన్నదైనా పెద్దదైనా
అది పేదరాలి కానుకలన్నీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇది నా గురుపట్ట అభిషేకం మీకు ఇచ్చే గిఫ్ట్. దేవుడు మీకు ఆ గిఫ్ట్లన్నీ ఆకాశం తెరచి వసగునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గురువును దేవుడు అభిషేకం చేసేటటువంటి సమయంలో గురువులను కొన్ని చోట్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఇరువైపున ఉండి వాళ్ళు ప్రొసెషన్లో తీసుకొచ్చి బిషప్ గారి చేతిలో పెడతారు. ఆ రోజు నుండి ఆ గురువు దేవునికి సొంతం అవుతున్నాడు. నాకు గురువుగా అభిషేకం చేసినప్పుడు ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా పరలోకంలో ఉన్నారు. అలాగే రెండవ అమ్మ టెల్ఫిన్ అల్ఫోన్సా, ఆమెను కూడా ప్రభు పరలోకం చేర్చుకున్నాడు. బ్రతికి ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల కోసం ఈ గడియలో నేను తప్పకుండా ప్రార్థించాలి. என்னுடைய உடன் பிறந்த பிள்ளைகளுக்காக ஜெபிப்பதற்கு நான் கடமைப்பட்டிருக்கிறேன். நன்றியோடு துதிக்கிறேன். அதே போல என்னை பெற்றெடுத்து ஆளாக்கி உருவாக்கி குருவானோராக மாற்றி கண்ணீர் வடித்து நான் பட்ட துன்பங்களை எல்லாம் தான் தாங்கி சுமந்து இறந்து பரலோகம் சென்று எனக்காக ஜெபித்து கொண்டிருக்கிற பனிமை மேரி என்ற அருமையான தாயை நினைத்து பார்க்கிறேன். அதே போல் அருமையான அப்பா குழந்தைராஜ் அவர்களையும் அவர் நினைத்து பார்க்கிறேன். அதே போல் ரெண்டாவது அம்மா டெல்பின் அல்ஃபோன்ஸ் அவரை நினைத்து பார்க்கிறேன். அதே போல் ஆந்திரா తెలంగాణவிலே என்னை అన్బోడు ఉపసరికக்கூடிய உங்களுக்கு ஒரு వీడు ఇருக்கு ఫాదర్, నీకు ఒక విల్లు ఉంది ఫాదర్ అని చెప్పి ఆహ్వానించిన వారు నాకు అమ్మలాగా, నాన్నలాగా, అక్కలాగా, చెల్లిలాగా, తమ్ముడులాగా, ఎంతో మంది బిడ్డల్లాగా కూడా చాలామందిని దేవుడు నియమించాడు. వాళ్ళందరూ చూపించిన ప్రేమ అవన్నీ 31 సంవత్సరాలు నేను అనుభవించగలిగానంటే ఎంత అదృష్టవంతుడు నేను. ఎంతమందికి ఈ భాగ్యం దొరుకుతుంది. ఐఎమ్ సో లక్కీ to receive so many blessings. So many were like my mother, father, brother, sister, and so many were like my children. They trusted in me, and much more than what I did, they did in turn for me. నేను చేసిన దానికన్నా నాకు ఎక్కువగా చేసిన బిడ్డలే ఎక్కువ ఉన్నారు. అందువల్ల వాళ్ళందరికీ ఈ గుర్తును అంకితం చేస్తూ ఉన్నాను. అండ్ I want to thank all of you. I will announce one day, one Sunday, when I will be making a Thanksgiving Mass before I take over that ministry in Salem, Tamil Nadu. And my congregation, my society has trusted me so much. Not only now, everywhere they trusted me. They have a lot of faith in me. I want to thank my provincial Father Anand and also the administration who called me and said, Father, we need you in this place. ఫాదర్ గారు, మీ అవసరం ఉంది, మీరు హెల్ప్ చేస్తారా
అని అడిగినప్పుడు ఎప్పుడు విధేయించే నేను ఈరోజు కూడా అలాగే ఓకే అని చెప్పాను. అందుకే వాళ్ళు నా మీద ఉన్న నమ్మకానికి నేను నమ్మక పాత్రుడుగా అక్కడ కూడా దైవరాజ్యం కట్టుటకై ఈ గుర్తును నేను ఇలా రాస్తుంటే కొంతమంది బృందంలో ఉన్న బిడ్డలు ఇలా ఫస్ట్ రాశాను, జాతులకు జ్యోతిగా నిన్ను నియమిస్తాను అని రాసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఆల్రెడీ నియమించాడు కదా ఫాదర్, నియమించండి రాయండి అన్నారు. తర్వాత ప్రవచనం పలికే ప్రవక్తగా మలస్తాను అని రాస్తే మలచాడని రాయండి అన్నారు. మీరు చూస్తున్నారు మీరు చేసే ప్రార్థన ఎంతగా నన్ను దీవించిందని. ఎంతోమంది కృషి, ఎంతోమంది ప్రార్థన. ఒక గురువు ఇలా దీవించబడాలంటే ఎంతమంది ప్రార్థన ఉండాలి. వాళ్ళందరికీ చేతులు జోడించి వాళ్ళందరూ ఫ్లాష్ బ్యాక్ లాగా నా ముందు ఉన్నారు. ఈరోజు అందరినీ గుర్తించలేను, ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రార్థన. కానీ తప్పకుండా మీకు అందరి కోసం ఒక ఆదివారం ఎన్నుకొని మీకు అనౌన్స్ చేసి మీకు థ్యాంక్స్ చెప్పి తర్వాత మీ అందరి బ్లెస్సింగ్తోనే నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాను. మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అడుగుతున్నారు, అందువలన వస్తూ ఉంటాను. అప్పుడు నేను ఎక్కడెక్కడ వస్తానో తప్పకుండా మీకు 3 గంటల ప్రార్థనలో తెలియచేస్తూ ఉంటాను. 3 గంటల ప్రార్థన యథావిధిగా ముందుకు సాగుతుంటుంది. తమిళనాడు నుంచి దాన్ని మీకు మళ్ళొకసారి దేవుని యొక్క అనుగ్రహ రూపంలో మీకు ప్రచురిస్తూ ఉంటాను. నా కోసం ప్రార్థించండి. మీకు తెలుసు, వెళ్ళే స్థలమంతా కొత్త వాతావరణం ఉంటుంది. ఆ ప్రదేశంలో దేవుడు నన్ను దీవించాలని, ఇప్పుడు దాకా దేవుడు నన్ను ఎట్లా యెహోవా ఈరేగా ఎక్కడికి వెళ్ళినా ఏ కొరత లేకుండా దేవుడు దీవించాడో, వెళ్ళే స్థలంలో అక్కడ ఉన్న అవసరములన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాలని, దీవించాలని, నాకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఇప్పుడు ఉన్న అభిషేకం కన్నా ఎక్కువగా బిల్డింగ్ ఇప్పుడు కడుతున్నారు. ఆ ఇంజనీర్ చెప్తున్నాడు, మేము కడుతున్నాం, ఈ స్థలం సరిపోదు చూడండి ఫాదర్ అంటున్నాడు. సో అలా కడుతున్న వ్యక్తులు కూడా అభిషేకం పొందిన ఇంజనీర్స్. వాట్ అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్. సో అలా దేవుడు ఈ బాధ్యతను అప్పచెప్పాడు. అందువలన మళ్ళీ మిమ్మల్ని చాలాసార్లు కలుస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రోగ్రాం చాలా ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అనౌన్స్ చేసేటప్పుడు మీకు తెలియచేస్తాను. ఇక రాబోయే దినములలో కూడా దేవుడు నన్ను దీవించమని ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థించుకోండి. రోజు ప్రతి 5వ గుర్తు అయిన తర్వాత మీ బ్లెస్సింగ్ అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ చక్కగా దేవుడు నడిపించాలని, మరి ముఖ్యంగా స్వస్థత మహాసభ ఫాదర్ గారు జోసెఫ్ ఎడాత్ ఫాదర్ గారిని బహుగా దేవుడు ఇక్కడ వాడుకోవాలని ప్రభుని ప్రార్థించండి. ప్రజలు చాలా ఎదురు చూస్తూ వస్తున్నారు, కన్నీళ్లు తుడుస్తారని, స్వస్థతలు జరుగుతాయని, అద్భుతాలు జరుగుతాయని, ఫాదర్ గారిని బహుగా వాడుకోవాలని. దయచేసి రూమ్స్ అన్నీ అయిపోయింది కావున మేము రాలేమని అనుకోవద్దు. ఇక్కడ డార్మెంటరీస్ ఉన్నాయి, పెద్ద హాల్ మీకోసం ఓపెన్ చేసి సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తాం. బెడ్షీట్స్ అన్నీ మీరు తీసుకొస్తే పడుకునే అవకాశంలో ఉంటాయి. ఆ రోజు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండవచ్చు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఉడకంలో ఇక్కడే ఉండాలి, కానీ అట్లా కాదు. ఇది మీరు ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. అలాంటి ఒక అవకాశం నేను కొన్ని సంవత్సరాల ముందు అలాంటి ఒక ప్రేరేపణ ఇచ్చాడు. అది నెక్స్ట్ లెవెల్. అంతకుముందు ఉడకాలు మాత్రమే జరిగేది, ఇప్పుడు కొత్త ప్రోగ్రాం ఇంట్రడ్యూస్ చేశాం. అలాగే ఇక్కడ నూతన బాధ్యతను స్వీకరిస్తున్న ఫాదర్ రవి గారిని డైరెక్టర్గా దేవుడి హేరాళముగా దీవించాలని, ఫాదర్ గారికి ఎట్లా నాతో పాటు నిలబడ్డారో అలాగే ఆయనతో నిలబడి ఈ సెంటర్ని ఇంకా నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లాలని, ఫాదర్ గారికి సహకరించబోతున్నటువంటి గురువులందరినీ దీవించమని, అలాగే ఫాదర్ డేవిడ్ గారికి దేవుడు నూతనంగా ఇవ్వబోతున్నటువంటి స్థలంలో అక్కడ కూడా దేవుడు దీవించాలని, సిజో ఫాదర్కి ఇచ్చే బాధ్యతను నూతన స్థలంలో ప్రభు ఆశీర్వించమని కూడా భక్తితో ప్రార్థించుకోండి. చివరి గుర్తులో ఉన్నాం, చదువుతా. ప్రియమైన సహోదరులారు, ఇంకొక ప్రత్యేక ప్రకటన. అది ఏంటంటే వచ్చే ఆదివారం సెకండ్ సండే, 2వ ఆదివారం యువకులకు ప్రవచన రూపంలో మనము ప్రసాదించే గొప్ప వరం. అందుకే యువకులను 2వ ఆదివారం ఇన్ని సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చాను. ఈ చివరి ఒకసారి మీరందరూ కూడా ఇక్కడికి 2వ ఆదివారం అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి ఆ హాల్లో, ప్రేయర్ హాల్లో మీకు థ్యాంక్స్ చెప్తాను.
నా కోసం ప్రార్థిస్తారు, మీకోసం ప్రార్థిస్తాను. ప్రభు చిత్తమైతే ఆ రోజు అందరినీ తైలాభిషేకంతో ఆశీర్వదిస్తాం. ప్రవచన రూపంలో ఉన్నటువంటి ఆ చివరి అవకాశంను వాడుకొని ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించండి. అలాగే యువకులు ఎడతగక ఇక్కడికి రండి, తర్వాత కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినండి, బలపడండి, మీరు ఎదగాలి. స్టార్ట్ చేసినది మీరు కొనసాగించాలి. కంటిన్యూ టు కమ్, ఆల్ ద యూత్ కంటిన్యూ టు కమ్, కంటిన్యూ టు గ్రో. ఇక్కడ ఈ స్థలంలోనే అభిషేకం ఉంది, మీకు తెలుసు. స్థలమే అభిషేకం చేయబడినది. దిస్ ప్లేస్ ఈస్ ఫుల్ ఆఫ్ అనాయింటింగ్. సో యూత్, కంటిన్యూ టు కమ్ అండ్ బీ బ్లెస్డ్ ఇన్ దిస్ వండర్ఫుల్ సెంటర్. దిస్ ఈస్ ఎ స్పెషల్ ప్లేస్. దిస్ ఈస్ ఎ స్పెషల్ ప్లేస్. సో ఈ స్థలమందరినీ దేవుడు ఆశీర్వదించి ఫాదర్ గారు రవి గారిని, నూతన బృందాన్ని హేరాళముగా దేవుడు ఆశీర్వదించమని, గురుపట్టాభిషేకం రోజు నా సహోదరుడు ఫాదర్ రవి గారిని ఆశీర్వదించమని, క్రొత్తగా వస్తున్నటువంటి టీమును ప్రభు ఆశీర్వదించమని, వారికి మీరు తోడ్పడాలని, ఎడతెగక ఈ స్థలంలో ఎన్నో అద్భుత కార్యములు జరగాలని ఆశతో ఈ గొప్ప సెంటర్ని గిఫ్ట్గా మరొకసారి ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు దీవించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యెషయా 49:6 నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలును, మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకును వ్యాపించును. కావచ్చు, అందుకే ఫారిన్లో చాలామంది ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు, చాలా దేశంలో అడుగుతున్నారు. నేల అంచుల వరకు అని రాయబడి ఉన్నది. కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో కాదు, నేల అంచుల వరకు. అలాంటి మినిస్ట్రీ దేవుడి చిత్తమైతే నన్ను అక్కడ కూడా వాడుకోవాలని అనేక సంవత్సరాలు అడిగారు. ముత్తంగి నుంచి అస్సలు కదలలేకపోయాను. అందుకే కావచ్చు అన్య దేశంలోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం తెరుస్తున్నాను నమ్ముచున్నాను. యెషయా 49:6, ఐసయా 49:6, the Lord is telling, I will make you as a light to the nations, and those who did not still receive, they will receive through you the light of God and salvation. చివరిగా ఇర్మియా 1:5, నిన్ను మాత్ర గర్భమున రూపొందింపక మునుపే నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్ర పరిచితిని. ఇది బాగుంది ఇప్పుడు చదివేది. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ఇర్మియా 1:5. నేను చాలా సంవత్సరాలుగా నెలలుగా మీతో చెప్తున్నాను, నేను రిలీజ్ చేస్తున్నాను ప్రవచనం మీరు చెప్పాలి, మీరు ఎదగాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. అలాగే నాకు ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు మీకు కూడా దయచేసి మీరు ఉన్న స్థలంలో మిమ్మల్ని ప్రవక్తిగా దేవుడు వాడుకోవాలని ఆశతో జెరమయా 1:5, మే ద లార్డ్ మేక్ యూ లైక్ ఎ ప్రాఫిట్, మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ సేఫ్. భక్తితో ప్రార్థిస్తాం. మీ సెంటర్ని దీవించాలని, కట్టిన సెంటర్స్ అన్నింటిని ఆశీర్వదించాలని, నూతనంగా కట్టబోతున్నటువంటి తమిళనాడు సెంటర్ని కూడా ఆశీర్వదించమని, నా గురుపట్ట అభిషేక సందర్భంగా దేవుడు ఈ స్థలములన్నింటిలో ఉన్న ప్రజలను దీవించమని భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థిస్తూ ముగిస్తాం. జాతులకు జ్యోతిగా నిన్ను నియమించాను, ప్రవచనం పలికే ప్రవక్తగా మలిచాను. జాతులకు జ్యోతిగా నిన్ను నియమించాను, ప్రవచనం పలికే ప్రవక్తగా నియమించాను. లెక్కలేని ఆత్మలకు కాపరిగా చేసేదను, చేసేదను. இன்று முதல் நான் உன்னை ஆசீர்வதிப்பேன், எல்லையில்லா நன்மைகளால் நிரப்பிடுவேன். ஆசீர்வாத வாய்க்காலாய் நீ இருப்பாய்,
ஆசீர்வாத வாய்க்காலாய் நான் இருப்பேன். నీవు ఆశీర్వాదముగా జీవించెదవు. యేసువా, ఈ వాగ్దానములన్నీ నమ్ముతున్నాము. అందరూ సాక్ష్యం చెప్పే దినములు ఈ సెంటర్లో వచ్చునుగాక. భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. 31 సంవత్సరాలు నన్ను నడిపించిన మీ అందరికీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇన్ కేస్ ఐ హావ్ ఫర్గాటన్ ఎనీబడి, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ కెనాట్ ఫర్గెట్ ఆల్ ద బిషప్స్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ, ఆల్ ద 13 డైసిసెస్, దే ఆర్ విత్ మీ. ప్రతి బిషప్ గారు, ఆర్చి బిషప్, కార్డినల్ అందరూ నాకు ఎప్పుడు ఫేవరబుల్గా ఉండేవాళ్ళే ఇప్పుడు దాకా. వారందరినీ ప్రత్యేకంగా దేవుడు ఈరోజు వాళ్ళు ఈ ప్రోగ్రాం వినకపోయినా నా తరఫున దయచేసి, వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు, అందులో నూతన బాధ్యత స్వీకరిస్తున్నాను, వాళ్ళు కూడా తెలియచేయండి. అలాగే పక్కన ఉన్న ఎమ్మెల్యే నాకు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ కూడా నాకు ఫేవరబుల్గానే ఉన్నారు చాలామంది. అలాంటి బిడ్డలందరినీ ప్రభు దీవించమని చివరి గుర్తులో అందరినీ తలంచి అందరి కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 సంవత్సరాలు నాతో నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 సంవత్సరాలు కానుకలిచ్చి అన్ని సెంటర్లో దైవరాజ్యం స్థాపించి సహకరించిన అన్ని కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకే తెలియకుండా ఆన్లైన్లో ఎన్ని చోట్లలో వేరే దేశం నుండి ఇచ్చారో ఆ బిడ్డలందరి కుటుంబాలను మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో అన్ని మినిస్ట్రీకి చెందినటువంటి బిడ్డలందరి కాయకష్టం చేస్తున్న అందరి కుటుంబాలను మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంని నెక్స్ట్ లెవెల్కి చేర్చడానికి సహకరించిన తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకు జన్మమిచ్చి పరలోకి వెళ్ళిన తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న నా తోబుట్టు వాళ్ళ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నన్ను నమ్మి ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ బృందంలో ఇన్ని సంవత్సరాలు నాతో ఉంచారో ఆ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను నూతనంగా కడుతున్నటువంటి సెంటర్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మిమ్మల్ని నా కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. మరొకసారి తల వంచుతుండగా నా కోసం ప్రార్థించండి. నిన్ను దీవించిన వారిని నేను దీవింతుని పలికిన మాట ప్రకారం, the one who blesses you, I will bless them in return, you said. Every day they are praying for the new ministry and for this center. ప్రతిరోజు నా కోసం కొత్త ప్రభు ఆ సెంటర్ కోసం ప్రార్థిస్తున్న వారు, అలాగే ఈ సెంటర్ల కోసం ప్రార్థిస్తున్న అందరినీ
దీవించమని ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నేను కార్చిన కన్నీటికి సమాధానం చెప్పి అందరి కన్నీళ్లు తుడవటానికి 31 సంవత్సరాలుగా దీవించిన దేవుడు మీ కన్నీటికి జవాబిచ్చి మిమ్మల్ని కూడా ఇలాగే సాక్ష్యం చెప్పేటట్టు దేవుని కోసం స్తుతి గీతములు పాడే దినములను ప్రభువే దయచేసి మిమ్మల్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, the one who stood with me 31 years as Ebenezer, may the Lord continue to stand with you, make you a testimony now and forever. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను నీ వాగ్దానములను యేసువా నమ్ముచున్నా.